హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య కాలంలో అయితే యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. దాంట్లో కూడా ఎక్కువగా చనిపోయేది యూత్. ఈ యాక్సిడెంట్ అవ్వడానికి తప్పు ఎవరిదైనా కూడా పోయేది మాత్రం ప్రాణాలు. పూర్తిగా అవగాహన లేని పిల్లలు కూడా బండేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటారు. రోడ్డు మీదే కాదు, చిన్న చిన్న వీధుల్లో కూడా చాలా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నారు ఈ మధ్య. చిన్నపిల్లలు అది ఆడుకుంటూ ఉంటారు. గబుక్కున వాళ్ళు వచ్చి బండి మీద పడిపోతారేమో అన్న భయం కూడా అస్సలు ఉండదండి వీళ్ళకి. కొంతమంది అయితే ఈ బండి ఇలానే నడపాలి, ఈ బండి ఇలా నడపకపోతే కిక్కే ఉండదని అనుకుంటుంటారు. మీ కిక్కేమో కానీ ఇంట్లో వాళ్ళకి ఎంత నరకం మిగులుస్తున్నారనేది మీకు తెలియటం లేదు. అబ్బాయి పుట్టాలని చాలా వ్రతాలు, పూజలు, నోములు చేసి మిమ్మల్ని కని పెంచి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడానిక, వాళ్ళకి కడుపు కోత మిగిల్చడానిక మిమ్మల్ని కని పెంచింది. ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారా అసలు? జాతరలకని, ఈవెంట్లకని వెళ్ళి వస్తూ ఉంటారు. మన పక్కవాడు ఎలా వెళ్తున్నాడు, వెనకవాడు ఎలా వస్తున్నాడు అని ఇలా ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు, నువ్వు ఎలా బండి నడుపుతున్నావు అన్నది నీకు ముఖ్యం. మొన్న పండగలో ఒక యాక్సిడెంట్ అయిందండి మా ఊరు అబ్బాయికే. అక్కడ యాక్సిడెంట్ ఎలా జరిగింది అన్నది నాకు వివరాలు సరిగ్గా తెలియవు, కానీ అసలు యాక్సిడెంట్ జరిగిన విషయమే నాకు తెలియదు. వాళ్ళు చనిపోయాడన్న విషయం మాత్రం తెలుసు. అది విషయం తెలిసిన తర్వాత నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఆ తల్లి తండ్రి ఎంత గుండెలు పగిలి ఇలా ఏడ్చుంటారో కదా. హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంకా మా అబ్బాయి బ్రతుకుతాడేమో అలాగని ఇలాగని ఎన్నో ఆశలు పెట్టుకొని మళ్ళీ మీ అబ్బాయి చనిపోయాడని ఆ డాక్టర్ వచ్చి చెప్పగానే గుండెలు పగిలిపోతాయండి బాబు. వెహికల్ నడిపే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మీ గురించి, మీ ఇంట్లో వాళ్ళ గురించి. అంతే తప్ప రోడ్డు మీద వాడు వీడు స్పీడ్గా వెళ్తున్నాడు, మనం కూడా అంతే స్పీడ్గా వెళ్ళాలని కాదు. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించండి. మీ తల్లిదండ్రుల గురించి